పూజారి గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో ఏం జరిగిందో. కర్మఫలం అనేది ఎంతటి పని చేస్తుందో తెలిపే కథ వినండి, చాలా బాగుంటుంది. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దొంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది. కుంభవృష్టిలా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండటం వలన నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఆ గుడి కనపడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దొంగ కనపడింది. వెంటనే ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి. ఒకరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దొంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆ దొంగని కొట్టబోయాడు. వెంటనే ఒరేయ్, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ. వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక ఎవర్రా దొంగ వెనుక దాక్కొని మాట్లాడుతోంది, రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో. అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి, నేను అమ్మని, నన్ను కొట్టకు అనగానే, అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి అంటే, ఇదిగో నీకు 100 బంగారు నాణాలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలు అక్కడ పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయేవాడిని కనుకరించిందా అని పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది. అమ్మ, ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, వాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి ఒట్టె కట్టె మొక్క అనుకొని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞాని నరకబోయగా కనుకరించాను అని నువ్వు అనుకొని నువ్వు కూడా అదే పని చేయపోయావు. ఏమీ తెలియ అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అనగానే, అమ్మా క్షమించు, మరొకసారి ఇలాంటి పొరపాటు చేయను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు పూజారి వేడుకొనగా అమ్మ కనికరించి చూపు ఇచ్చి, వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు, వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే ఆ బోయేవాడిని అనుసరిస్తూ వెనకే వెళ్ళాడు పూజారి. బోయేవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 100 బంగారు నాణేలు అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా తాగి ఉన్నాడు. ఆ బంగారు నాణాలు చూసి, నాన్న, అవి నాకు ఇవ్వు, నేను జూదమాడాలి, బాగా తాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలు తీసుకువచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణాలు తీసుకువెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. మనకు ఏది కావాలో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి.
బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్భుతంగా తయారవుతుందో, చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది.